గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ద్వాదశ రాశుల వారికి కూడా సకల శుభకార్యాలు జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక, ముందుగా నేను అందరికీ కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాను. అయితే ఈ సమయంలో చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవేంటో చెప్పిన తర్వాత నేను రాశి ఫలాలు చెబుతాను కాబట్టి ముందుగా అది వినండి. అయితే సాధారణంగా అందరికీ కూడా ఆదాయ వ్యయాలు చెప్పేటప్పుడు ఏమిటంటే కనుక చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఓ ఆదాయం 7, వ్యయం 14 అన్నాం అనుకోండి, గురువుగారు 7 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అడుగుతూ ఉంటారు కొంతమందికి అనుమానం. లేదా దానివల్ల ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడతామని అడుగుతుంటారు. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నట్లయితే కనుక, 7 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 7 రూపాయలు అప్పు చేసి మరీ మనం ఖర్చు పెడతాము. అంతేగాని 7 రూపాయలు సంపాదించి 14 ఎలా ఖర్చు పెడతామంటే, లేకుండా ఎలా ఖర్చు పెడతాం? ఉండాలి కదా మన దగ్గర. కానీ అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతాం. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తామో, లేకపోతే పెద్ద పెద్ద పాలసీలు కడతామో, ఇలాగ ఏదైనా వ్యాపారాలు పెడతామో, ఇల్లు కడతామో అని అర్థం చేసుకోవాలన్నమాట అప్పు చేసి. అలాగే ఏంటంటే ఆ ఆదాయ వ్యయాలని అలా అర్థం చేసుకో. ఇక రాజపూజ్య అవమానాలు ఉన్నాయనుకోండి, రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి, గురుగారు 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని కాదు. 3 మన ఎదుగుదలను చూసి ఆనందపడే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతోటి ఇబ్బంది పడేవారు ఉంటారని అర్థం అనమాట. కాబట్టి ముందుగా ఎందుకు చెబుతున్నానంటే, వాటిని ఆ రకంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ముందుగా ఈ విషయాలు చెబుతున్నాను. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ కర్కాటక రాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక హి, హు, హే, హో, డా, డి, డు, డే ఈ గుణంతో, అంటే హా గుణంతో, డా గుణంతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా కనపడుతోంది. అంటే ప్రధానంగా ఏంటంటే కనుక, వచ్చే డబ్బు కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతోంది. అప్పుల బాధలు, రుణ బాధలు బాగా కనపడుతున్నాయి. కాకపోతే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే అవకాశాలు, లేదా ఇల్లు కొనడం, గృహం కొనడం, వాహనం కొనడం, వ్యాపారాలు పెట్టే అవకాశాలు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఇక రాజపూజ్యం 4గా కనపడుతోంది, అవమానం 7గా కనపడుతోంది. ఇక్కడ కూడా ఏమిటంటే కనుక, మిమ్మల్ని మెచ్చుకునేవారు లేదా మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు తగ్గుతుంటే, మిమ్మల్ని అవమానించేవారు లేదా మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు, లేదా మీరంటే కిట్టని వాళ్ళు, మిమ్మల్ని ఏ రకంగా దెబ్బతీద్దాం అనుకునేటటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. కాబట్టి శత్రువుల బెడద బాగా కనపడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తితోటి కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా వ్యయస్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు. జూన్ 2వ తారీఖు నుండి జన్మస్థానంలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. ఇంకా శని చూసుకుంటే ఈ సంవత్సరం అంతా నవమ స్థానంలో ఉంటున్నాడు. రాహుకేతులు అయితే కనుక డిసెంబర్ 5వ తారీఖు దాకా నవమ తృతీయ స్థానంలో ఉండి, డిసెంబర్ 6వ తారీఖు నుండి అష్టమ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నట్లేదు కనుక, అయితే ప్రైవేటు ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలంగా కనపడుతోంది. అయితే ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగాలు పోతాయేమో అనేటటువంటి భయం దగ్గర నుంచి మళ్ళీ ఆ ఉద్యోగాలు నిలబడే పరిస్థితి తెచ్చుకోగలుగుతారు. ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిళ్లు, ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగాలు మారాలనుకునే వారికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ బెడదలు చాలా శాతం తగ్గుతాయి. అధికారిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో సుఖము, ఆనందముతో పాటుగా చేసే పని యందు శ్రద్ధ బాగా పెరుగుతుంది. అభివృద్ధి కనపడుతుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆగిపోయిన ప్రమోషన్లు ఎదరికి వెళతాయి. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతోందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు రావడం, నిరుద్యోగులకు ఉద్యోగపరంగా అభివృద్ధి, అలాగే ఎప్పటి నుంచో పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి నిరుద్యోగులకు అవకాశాలు కనపడుతున్నాయి. అయితే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. లేదా తక్కువ మార్కులతోటి లేదా త్రుటిలో అవకాశాలు పోగొట్టుకునే అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా కూడా జాతకంలో గురుబలము, రవి బలము ఇలాగ కొన్ని రకాల బలాలు ఉండాలి. అవి కనుక ఉంటే అప్పుడు మీకు ఖచ్చితంగా అవకాశాలు చేజారిపోకుండా వస్తాయి. అవి ఎలా అంటే, మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేవు పంపితే మేము జాతకం చూసి ఆ గ్రహ బలాలు ఉన్నాయి లేదా చూసి చెప్తాం, లేదా పరిహారాలు చేస్తుంటాం. కాబట్టి అది ఉద్యోగం కోసం అవచ్చు, వ్యాపారం కోసం అవచ్చు, లేకపోతే వివాహం, సంతానం ఏదైనా సరే జాతకంలో గ్రహ బలం ఉందా లేదా చూసుకుని ఎదరికి వెళుతూ ఉంటే ఈ సంవత్సరం మీకు ప్రతి పని కూడా విజయం అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి అది పరిశీలన చేయించుకునే ప్రయత్నం చేయండి. మాకు ఫోన్ చేస్తే మేము చూస్తాం.
ఏదేమైనా కూడా చక్కగా ఉద్యోగ అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నం చేయాలి. చేసినట్లయితే మాత్రం అవకాశాలు వస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా స్వల్పంగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కాకపోతే కనుక సులువుగా ఏ ఉద్యోగము రావటం లేదు ఈ సంవత్సరం. బాగా కష్టపడాలి, ఎదురు చూడాలి, ఓర్పు, సహనం వహించాలి. ఇతరుల యొక్క సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి చక్కని యోగకాలం. చదివేటటువంటి చదువుల్లో రాణింపు కనపడుతోంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదవాలన్న తపన పెరుగుతుంది. కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి చక్కని విజయాలతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ రాస్తే ఈ సంవత్సరం ఉత్తీర్ణతా శాతం బాగా పెరుగుతోంది. అలాగే చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, ఫోన్ వ్యామోహాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే విద్యార్థులకి ఈ సంవత్సరం ఉన్నతమైన విద్యార్థిగా తయారవుతారు. ఇంకా వ్యాపారాలు చేసేవారందరూ కూడా ఈ సంవత్సరం వ్యాపార లాభాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సంవత్సరం భర్తీ చేసుకోగలుగుతారు. వ్యాపారాల ద్వారా కొత్త విధానాన్ని అమలుపరచడం, వ్యాపారంలో పుంజుకోవడంతో పాటుగా నిర్ణయాలు బాగా అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం అంటే కనుక మొట్టమొదటి పంట తక్కువ లాభం కనపడుతుంది. రెండవ పంట ఎక్కువ లాభం కనపడుతుంది. వ్యవసాయాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఇప్పటిదాకా చేస్తున్నటువంటి పంటలు కాకుండా కొత్త రకం పంటలు పండించడం కానీ, సొంతంగా మీరే మార్కెటింగ్ చేసుకోవడం వల్ల కానీ మీకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు కూడా పొందగలుగుతారు వ్యవసాయదారులు. ఈ సంవత్సరం కళాకారులకి యోగకాలం అని చెప్పచ్చు. ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇతర భాషలలో కూడా రాణింపు సంపాదించుకుంటారు. అలాగే అందరిలోనూ కూడా మీ యొక్క పేరు నానుతుందని చెప్పచ్చు. అలాగే కొత్త ప్రాజెక్టు వర్కులు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఆదాయపరంగా వృద్ధిలోకి వస్తారని చెప్పచ్చు. అలాగే కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త టెక్నీషియన్స్ తోటి ఈ సంవత్సరం అంతా కూడా పరిచయాలు పెరుగుతాయి. అవకాశాలు కూడా వస్తాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతోంది. అలాగే రాజకీయ పరంగా అభివృద్ధితో పాటుగా పదవి అధికార యోగ్యతలు, నామినేటెడ్ పదవి అధికార యోగ్యతలు, పోస్టులు మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల బెడద చాలా శాతం తగ్గుతుంది. అలాగే ప్రజా వ్యతిరేకత చాలా శాతం తగ్గుతుంది. అందరితోటి కలిపి సంతోషంగా కాలం గడుపుతారని చెప్పచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య చికాకులన్నీ తగ్గుతాయి. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ, అనురాగాప్యాయతలు పెరుగుతాయి. మిస్అండర్స్టాండింగ్లు తగ్గి భార్యాభర్తలు కలుసుకోగలుగుతారు. శారీరకపరమైనటువంటి కలయికలతో పాటుగా కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకొని అన్యోన్యంగా ఉంటారని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య విడిపోవడం, మళ్ళీ బ్రేకప్స్ జరగడం, మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఆ బ్రేకప్ జరిగినటువంటి సమయంలో మాత్రం ఒకరి మీద ఒకరికి విపరీతమైన ప్రేమ, అలాగే విలువ తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి బ్రేకప్ జరిగింది కదా అని చెప్పేసి బాధపడిపోకండి. మళ్ళీ మీరు తిరిగి కలుస్తారు. అయితే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులందరికీ కూడా కొంచెం ఒడిదుడుకులు కనపడుతూ ఉన్నాయి. ఏదైనా జాతకం చూపించుకోండి. జాతకంలో వివాహ యోగం ఉందా లేదో చూసుకోండి. జాతకాలు నప్పుతున్నాయో లేదో చూసుకుని ఎదురుగా వెళితే మీ పెద్దలు కూడా అంగీకరిస్తారు. మీకు పెళ్ళిళ్ళు తొందరగా జరుగుతాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఆలస్యంగా వివాహాలు కుదరడం కానీ, లేదా కుదిరిన వివాహం మళ్ళీ కొంచెం జాప్యం జరగడం కానీ, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, లేదా నిర్ణయం తీసుకునేటప్పుడు జాప్యాలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి వివాహం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే వివాహ యోగాలు బాగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఎప్పటి నుంచో ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. ప్రేమికుల మధ్య వివాహాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా కనపడుతోంది. చక్కని సత్సంతాన యోగ్యత కనపడుతోంది. అలాగే సంతానం పట్ల మక్కువ బాగా పెరుగుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా సరే మీ యొక్క సంతానం విషయంలో ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నా, డాక్టర్లు మార్చినా, వైద్యాన్ని మార్చినా ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం కనపడుతోంది. ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకుని, జాతకంలో సంతాన యోగం ఉందా లేదో కూడా చూసుకుని, పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళితే మీకు ఈ సంవత్సరం మీకు కావలసినటువంటి సంతానాన్ని తొందరగా కనే అవకాశం కనపడుతుంది. మిస్క్యారీలో కూడా అవకుండా ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. విదేశాల నుంచి లెటర్స్ రావడం కానీ, అవకాశాలు రావడం కానీ, ఉద్యోగాలు రావడం కానీ, వ్యాపారం కోసం విదేశాలు వెళ్ళడం కానీ, అలాగే రియల్ ఎస్టేట్ పరమైన పెట్టుబడుల కోసం విదేశాల్లో వ్యవహారం చేయడం కానీ, అలాగే విదేశీ లావాదేవీలు లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేయడాలు కూడా మీకు బాగా లాభిస్తాయని చెప్పచ్చు. అలాగే సరదాగా సంతోషంగా తిరగడానికి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి తిరగడానికి కూడా విదేశీయాన యోగ్యత బాగా అనుకూలిస్తుంది. ఇక నూతనంగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, ఇంట్లో మార్పులు చేయాలనుకున్న, రీమోడలింగ్లు చేయాలనుకున్న ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతుందని చెప్పొచ్చు. కాకపోతే ఖర్చులు విపరీతంగా కనపడతాయి ఈ సంవత్సరం. అదొకటి మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే గృహం లేని వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఖచ్చితంగా గృహయోగం, గవర్నమెంట్ పరమైనటువంటి పథకాల ద్వారా లబ్ధికి కనపడుతుంది. గృహం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే భూములు క్రయ విక్రయాలు జరిపే వారికి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతుంది. కొనినా అమ్మినా కూడా మీకు లాభమే ఉంది. భూములు కొన్న తర్వాత వెంటనే మీకు రేట్లు పెరుగుతాయి. అమ్మినా కూడా మీకు చక్కని లాభాలతో భూములు అయితే అమ్మగలుగుతారు. ఈ సంవత్సరం సైట్ల మీద, ల్యాండ్ల మీద, అగ్రికల్చరల్ ల్యాండ్ల మీద పెట్టుబడులు పెట్టేవారికి చక్కగా లాభిస్తోందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా ఈ సంవత్సరం వ్యాపారాల ద్వారా పుంజుకుంటాయని చెప్పొచ్చు. ఆగిపోయినటువంటి లేదా పెడదామనుకున్న పెట్టుబడులు ఈ సంవత్సరం పెట్టగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆర్థికంగా లాభాలు పొందగలుగుతారు. షేర్లో ట్రేడింగ్లో మాత్రం డబ్బులు పెట్టకండి. బంగారం మీద, భూముల మీద, వ్యాపారాల్లోనూ పెట్టే పెట్టుబడులన్నీ మీకు వృద్ధి అవుతాయి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఒక కొలిక్కి రావడంతో పాటుగా
చిన్న చిన్న వివాదాలు పెద్దవై మళ్ళీ తిరిగి మళ్ళీ పరిష్కారం అవుతూ ఉంటాయి. చాలా రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, కుటుంబంతోటి ఏదైనా ఆస్తి వివాదాలున్నా కూడా కూర్చొని మాట్లాడుకుని ఈ సంవత్సరం చర్చించుకుని చక్కగా పొందగలుగుతారని చెప్పొచ్చు. అయితే ఆరోగ్యం విషయంలోనే ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల దాని ప్రభావం ఆరోగ్యం మీద, అవయవాల మీద పడే అవకాశము కనపడుతుందని చెప్పొచ్చు. ఫిజికల్‌గా స్ట్రెంత్ తగ్గడం, నీరసము, నిస్సత్తువ పెరిగే అవకాశాలున్నాయి. బోన్స్‌కు సంబంధించినటువంటి ఇబ్బందులు, రక్త సంబంధ దోషాలున్నాయి. స్త్రీలకు కూడా అనేక రకాల దోషాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. బయట ఫుడ్‌లు, జంక్ ఫుడ్‌లు మానేయండి. వ్యాయామం చేయండి. పౌష్టికాహారం తినండి. అలాగే కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించండి. ఫ్యాక్టు లేదా ప్రోటీను లేదా ఫైబర్ ఫుడ్‌ని ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం రుణాలు చేయడం మాత్రం మంచిది కాదు. లేదా చేసేటటువంటి రుణాలు భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని తెస్తాయనే నమ్మకంతో మాత్రం చేయండి. అలాంటి నమ్మకం ఉంటేనే చేయండి. లేకపోతే కనుక ఎక్కువ ధన నష్టం కనపడుతుంది ఈ సంవత్సరం. వృధా ఖర్చులు కానీ, దుబారా ఖర్చులు కానీ, లేదా లగ్జరీ వాహనాల కోసము ఏదో అక్కర్లేనటువంటి పరికరాల కోసం చేసే రుణాల వల్ల ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. జాగ్రత్త. ఈ సంవత్సరం వాహనాలు మార్చడం కానీ, వాహనాలు కొనడం కానీ కలిసొస్తోంది. వాహనాల ద్వారా వ్యాపారాలు కలిసొస్తాయి. ట్రాన్స్‌పోర్ట్ రంగం బాగా కలిసొస్తుంది. అలాగే నూతన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫ్యామిలీతోటి, కుటుంబ సభ్యులతోటి సంతోషంగా తిరుగుతారు. ఫ్రెండ్స్ తోటి కూడా తిరిగే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, తీర్థయాత్రలు బాగా కలిసొస్తాయి. ఈ సంవత్సరం కోరినటువంటి కోరికలన్నీ తీర్చుకోవడానికి బాగా తాపత్రయపడతారు. వస్తువులు కొనాలని, వాహనాలు కొనాలని, శారీరకంగా ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి కలవాలి అని, అలాగే కొంతమంది వ్యక్తుల మీద కామపరమైన కోరికలు పెరగడంతో పాటుగా ఫిజికల్ రిలేషన్స్ కోసం బాగా తాపత్రయపడతారని చెప్పొచ్చు. కాకపోతే అలాంటి విషయంలో కొంచెం కంట్రోల్ చేసుకొని మీ యొక్క పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి చూసుకోవడం మాత్రం ముఖ్య సూచనగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం స్త్రీలకు కూడా ప్రేమించిన వాళ్ళతోటి కలయికలు కనపడుతూ ఉన్నాయి. వివాహం కనపడుతోందని చెప్పొచ్చు ప్రేమించిన వ్యక్తులతోటి. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు పొందుతారు. గతంలో ఉన్న నిందారోపణలు తగ్గుతాయి. కుటుంబంలో అత్తమామలతోటి, తోటికోడళ్ళతోటి, బంధువులతోటి విరోధాలు తగ్గుతాయని చెప్పొచ్చు. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. ఎదుగుదల బాగా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 7గా కనపడుతోంది. కలిసొచ్చే వారాలు సోమవారము, మంగళవారము, గురువారము కలిసొస్తున్నాయి. కలిసొచ్చేటటువంటి రంగులు నీలం రంగు, ఎరుపు రంగు బాగా కలిసొస్తుంది కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోండి. ఈ సంవత్సరం ఈ జాతక రీత్యా ఉండే దోషాలు పోవడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక, రాహుకి, కేతువుకి, గురుడికి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము లేదా దుర్గా అగ్నివిష్ణు హోమము, చండీ హోమము, నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ పరిహారాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము మీ గోత్రాలు పేర్లు రాసుకుని మా పీఠంలో చేయిస్తాం కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ఈ సంవత్సరం మీరు ఇంట్లో కూడా ప్రతిరోజు దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేయడము, ఏదైనా నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక గ్రహ బలము లేదా దైవ బలము పెరిగి ఈ సంవత్సరం ప్రతి పనిలోనూ కూడా మంచి సక్సెస్ అయితే చూస్తారు అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.